అయోధ్య నగరంలోని సరయూ నదికి ఈరోజు నేను వెళ్ళబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను అయోధ్య నగరంలోని సరయూ నదికైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇలా వెళ్తూ ఉన్నాను. రైల్వే స్టేషన్ దగ్గర మనకైతే ఆటోలు ఉంటాయి. సరయూ నదికి వెళ్ళడానికి కొంచెం ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి ఎదురుగా ఉండే దారిలో ఒక 500 మీటర్లు అయితే మనం నడవగలిగితే అక్కడి నుంచి మనకైతే ఆటోస్ అనేవి ఉంటాయి. మనిషికి 20 రూపాయలు ఛార్జ్ అనేది తీసుకుంటారు. అయోధ్య నగరంలో ఉదయాన్నే 6 గంటల సమయంలో మా ప్రయాణం అయితే ఈ రోడ్ల మీద మొదలవుతూ ఉంది. అండ్ ఇలాగే ఇదే మనకి మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్లో మనం అయితే కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఆటోస్ ఉంటాయి. అక్కడి నుంచి మనం సరయూ నదికి అయితే వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయోధ్య నగరంలో ఉదయాన్నే 6 గంటల సమయంలో కూడా భక్తుల యొక్క రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. ఇవి మెయిన్ రోడ్స్ అండి. ఈ మెయిన్ రోడ్స్లో కూడా భక్తులు అనేవాళ్ళు విపరీతంగా తిరుగుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ మనకైతే ఆటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక ఆటోని మనం మాట్లాడుకొని వెళ్దాం. ఒక్కొక్కరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారండి సరయూ నదికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనకి 3 లేదా 4 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది. ట్రాఫిక్ అయితే మనకి కొంచెం తక్కువగానే ఉంటుంది ఉదయాన్నే కాబట్టి. చూడండి, ఇక్కడ హనుమాన్ గడి అని ఉంది బోర్డు అయితే. హనుమాన్ గడి అండి. మనం ఈ దారిలో నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది. అయోధ్యకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీరామచంద్రుల వారిని దర్శించుకునే ముందుగా ఖచ్చితంగా హనుమంతుని యొక్క గుడికైతే వెళ్ళి హనుమంతుల వారిని దర్శనం చేసుకొని శ్రీరామచంద్ర వారిని దర్శనం చేసుకుంటే అప్పుడే మీ దర్శనం అనేది సంపూర్ణమవుతుంది. అలాగే ఈ దర్శనం చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు సరయూ నదిలో స్నానం ఆచరించిన తర్వాతనే ఈ దర్శన కార్యక్రమం అనేది చేసుకుంటే ఖచ్చితంగా మీ దర్శనం అనేది సంపూర్ణమవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు నడిచిన ఈ నేలపైన ప్రస్తుతం మనమైతే ఇప్పుడు ఉన్నాం. ఇక్కడి నుంచి మనకి సరయూ నదికి వెళ్ళడానికి 10 నిమిషాల టైం అయితే పడుతుంది. మనం సరయూ నదికి వెళ్ళిన తర్వాత సరయూ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇలాగే ఆటో ఎక్కేసి ఎక్కడైతే మన ప్రయాణం మొదలైందో అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి మనకి శ్రీరామచంద్రుల వారి గుడికి వెళ్ళడానికి మనకైతే దారి ఉంటుంది. మన క్యూలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మన జర్నీ అయితే ఇలా ఈరోజు ఉదయాన్నే మొదలైంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్స్ అనేవి ఎంతో అద్భుతంగా కట్టుంటాయండి. అతి పురాతనమైన టెంపుల్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు అయోధ్యకి వస్తే ఖచ్చితంగా మీరు దర్శించదగిన టెంపుల్స్ అయితే కనక్ భవన్ అయితే ఖచ్చితంగా మీరు దర్శించండి. దశరథ్ మహల్, హనుమాన్ గడి, సరయూ నది, ఇంకా మీరు చూసుకుంటే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా అతి చక్కగా మనకి కట్టారండి ఇక్కడ. మనమైతే ఇప్పుడు సరయూ నది దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ మనకి పైన 1 కిలోమీటర్స్ బోర్డు అయితే ఉంటుంది మనకి అక్కడ. గోరఖ్పూర్ వెళ్ళాలంటే మనం రైట్ తీసుకోవాలి. అలాగే లక్నో మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామ్ 15 కిలోమీటర్లు అండి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. లక్నో, గోరఖ్పూర్ వెళ్ళాలన్నా కూడా మనకి ఇదే జంక్షన్. మనకి ఆటో అయితే మనకి ఇక్కడ సైడ్ ఆపేస్తారండి. ఇక్కడి నుంచి మనం దిగి బై వాకింగ్ సరయూ నది దగ్గరికి వచ్చేసాము. సరయూ నది పక్కనే ఉంటుంది. అయితే ఇక్కడ సరయూ నది వేరుగా ఉంటుంది, సరయూ ఘాట్ వేరుగా ఉంటుందండి. మనం సరయూ నది దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మనం ఇంకా 1.5 కిలోమీటర్ అయితే వాకింగ్ చేయాల్సి ఉంటుంది. లేదా సరయూ ఘాట్, ప్రతి ఒక్కరు ఇక్కడే స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు సరయూ ఘాట్కి అయితే వెళ్తున్నాం. సరయూ ఘాట్లో మనం స్నానం చేసి ఇక్కడి నుంచి మనం శ్రీరామచంద్రుల వారిని దర్శనం అయితే చేసుకోవడానికైతే మనం బయలుదేరుతాం. ఇదే మనకి సరయూ ఘాట్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. లోపలికైతే మనం వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల మనకి దండలు అయితే అమ్ముతూ ఉన్నారు. తర్వాత తీసుకుందాం. ముందైతే మనం స్నానం అయితే చేయాలి.
స్నానం చేసిన తర్వాత మన నుదుటి పైన ఆ శ్రీరాములు వారి నామాన్ని అయితే ఈ విధంగా వేసుకోవడం అనేది ఎంతో అదృష్టంగానే చెప్పవచ్చు. పాప పేరైతే వేయించుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే సరయూ ఘాట్కి అయితే మనం వచ్చేసామండి. అతి పురాతనమైన ప్రాచీనమైన ఘాట్ అండి ఇది. అండ్ అలాగే మీకు సరయూ నది అనేది మన వేదాల్లో నుంచి చెప్పబడింది. శ్రీరామచంద్రుల వారికి ఈ సరయూ నదితోటి మంచి అనుబంధం అయితే ఉంది. శ్రీరామచంద్రుల వారు బాల్యమంతా కూడా ఇక్కడే గడిపాడు. నదీ స్నానాలు ఆచరిస్తూనే ప్రతిరోజు కూడా ఆ శ్రీరామచంద్రుల వారైతే గడపడం జరిగింది. అండ్ అలాగే మనకి ఈ సరయూ నది అనేది మన రామాయణానికి అత్యంత సాక్ష్యంగా చెప్పబడుతుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రులు వారు ఉన్నప్పటి నుండి కూడా మనకి ఈ సరయూ నది అయితే ఆవిర్భవించి ఉంది. సరయూ నదిలో తప్పకుండా స్నానం చేసి ఇక్కడి నుంచే మనం ఆ భగవంతుని దర్శనానికి అయితే మనం వెళ్తున్నాం. సాక్షాత్తు ఆ శ్రీరాముడు అవతార సమాప్తి చేసింది కూడా ఈ సరయూ నదీ తీరంలోనే. ఈ సరయూ నదీ తీరంలో ప్రతిరోజు సాయంత్రం సరయూ హారతి ఇస్తూ ఉంటారు. కాశీలో గంగా హారతికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో ఇక్కడ అయోధ్యలో కూడా సరయూ హారతికి అంతే ప్రాముఖ్యత అయితే ఉంది. మనం ఈ సరయూ నదిలో నీటిని అయితే తీసుకెళ్ళడానికి బయట ఈ చిన్న వాటర్ క్యాన్స్ అయితే ఉంటాయి, అవి తీసుకొని వెళ్తున్నాం. సరయూ హారతికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉంటుంది. మీలో ఎవరైనా కూడా అయోధ్య వచ్చినప్పుడు తప్పకుండా ఈ సరయూ హారతిని అయితే మిస్ అవ్వద్దు. ప్రతిరోజు సాయంత్రం 6 లేదా 7 గంటల సమయంలో అయితే ఖచ్చితంగా ఈ సరయూ హారతి ఉంటుంది. ఈ సరయూ హారతికి అటెండ్ అవ్వడం అనేది మీ జీవితంలో మీరు చేసుకున్న గొప్ప పుణ్యంగా భావించవచ్చు. సంవత్సరంలో 365 రోజులు కూడా ఈ సరయూ హారతి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఉదయం సమయం కావడంతో భక్తులందరూ కూడా కొంచెం తక్కువగా ఉన్నారు. సమయం ఇప్పుడు ఉదయాన్నే 6:30 అయింది. నీళ్ళైతే కొంచెం చలిగా ఉన్నాయి. అందుకే మేమైతే స్నానం చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాం. అయినా సరే తప్పకుండా స్నానం చేసి ఇక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ దర్శనం అనేది సంపూర్ణమవుతుంది. స్నానం చేసిన వెంటనే మనమైతే వాటర్ క్యాన్స్లో నీళ్ళు అయితే మనం క్యారీ చేస్తామండి, ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాం. అతి తక్కువ సమయం మాత్రమే మాకుంది కాబట్టి మేము అతి త్వరగా ఇక్కడైతే స్నానం ముగించుకొని శ్రీరామచంద్రుల వారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనకి శ్రీరామచంద్రుల వారి గుడి వచ్చేసి మనకి ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బయటికి వెళ్ళేసి మనకి ఆటో ఉంటుంది. ఆటో ఎక్కేసేసి 20 రూపీస్ మనం ఆటోకి పే చేస్తే మనం ఇందాక ఎక్కడైతే మనం ఆటో ఎక్కామో అక్కడే మనం వదిలిపెడతారు. అక్కడి నుంచి మనం ఒక 200 మీటర్స్ అయితే మనం కొంచెం ముందుకు వెళ్తే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి టెంపుల్కి వెళ్ళడానికి మనకి క్యూ లైన్ అయితే ఉంటుంది. ఎక్కడికి? మా గ్రామానికి. ఏ ఊరు? నందుకూరు గ్రామం. గొప్ప విషయం ఏంటంటే కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా దర్శనానికైతే ఎక్కువ సమయం పట్టడం లేదు. అతి తక్కువ సమయంలోనే దర్శనం కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మేము నిన్న రాత్రే దర్శనానికి ఒకసారి వెళ్ళొచ్చాం. మేము 2 సార్లు దర్శనానికి అయితే నిన్న వెళ్ళాం. ఈ 2 సార్లు దర్శనానికి వెళ్ళినప్పటికీ కూడా మాకు గంట సమయంలోనే 2 సార్లు మేము ఆ శ్రీరామచంద్రుల వారిని దర్శనం అయితే చేసుకున్నాం. స్నానం అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చాం. ఇక్కడ మళ్ళీ ఆటో ఎక్కేసి దర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఎంత త్వరగా దర్శనానికి వెళ్తే అంత మంచిది మాకు. ఎందుకంటే మా రిటర్న్ జర్నీ అనేది ఈరోజే ఉంటుంది. ఉదయం 11 గంటల సమయంలో మా ట్రైన్ అయితే రైల్వే స్టేషన్కి వస్తుంది. కాబట్టి మేము త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళవలసి ఉంటుంది.